గుడ్ మార్నింగ్ వారందరికీ గుడ్ మార్నింగ్. నాది ఆకబీడు, మా గిద్దలూరు టీము. నా పేరు వచ్చేసి చిన్నికే బాలవరిదిరాజు. నేను ఎస్టేలో జాయిన్ అయినాను. జాయిన్ అవ్వకముందు నా తోట 17 క్వింటాల కాయ అయింది. 17 క్వింటాలలో 7 క్వింటాలు తాలు, 10 క్వింటాలు ఎరిపోయింది. నేను జాయిన్ అయ్యి మన వెస్టేజ్ మందులు అగ్రి నానాటెక్ మాసు ఇవన్నీ కొట్టంగా ప్రొటెక్ట్ వేసా, వేసాను. అది వేసిన దానివల్ల నాకు పంట దిగుబడి బాగా వచ్చింది. సెకండ్ టైం కోత కోసినప్పుడు 30 క్వింటాలు అయినాయి. 32 క్వింటాలు, 32 క్వింటాలలో 50 కిలోలు తాలైనాయి. మూడో కటింగ్ వచ్చేసి 12 క్వింటాలు. 12 క్వింటాలలో 25 కిలోలు తాలు వచ్చినాయి. ఇప్పుడు నాకు మొత్తం మీద టోటల్ మీద 13 లక్షలు వచ్చాయి. ఓకే, మంచిది. వెస్టేజ్ మందులు వాడడం వల్లనే నీకు ఇన్ని లక్షలు వచ్చిందా? మంచి ఇన్కమ్ వచ్చింది. మన ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల వచ్చింది. ఇప్పుడు మళ్ళా 4th కటింగ్ వచ్చినాము. మీకు విషయాలు ఎవరు చెప్పారు? నాకు హర్షవర్ధన్ రెడ్డి అని సిల్వర్ డైరెక్టర్, అలాగే వినాయకులు సార్ అని చెప్పి హైదరాబాద్ నుంచి క్రౌన్ డైరెక్టర్ ఆయన చెప్పాడు. ఆయన చెప్పంగా నేను కొట్టకుండా ఉండి తర్వాత సరే ఆయన కొట్టి చూద్దాం మనది ఏమవుతుందా అన్నట్టుగా కొట్టాను. కొట్టిన తర్వాత మనకు బాగా రిజల్ట్ వచ్చింది. 10 మందికి గాని చెప్పి వాడించాను. బ్రహ్మాండం వచ్చింది తోట కాపు గాని. ఈ నారు పేరు ఏంటిది? ఈ నారు పేరు కళాసవారిది కుబేర అండి. కుబేర 305 నెంబరు. మంచి వెరైటీ, వేసుకోదగ్గ కాయ గాని తెగులు తక్కువ, తెగులు గాని బాగానే అరికడుతుంది. మన కుచ్చుముడత గానీ ఇటువంటిది ఏది రాదు. ఇప్పుడు మీకు మొత్తం ఎన్ని లక్షలు వచ్చింది? నాకు మొత్తం 13 లక్షలు వచ్చాయండి. ఇప్పుడు మళ్ళా 4th కటింగ్ ఉన్నాయి, ఒక 7 క్వింటాల. ఏదేమైనా మన వెస్టేజ్ జాయిన్ అయిన తర్వాత తెగుళ్ళు తక్కువ, మంచి పంట వచ్చింది అంటారు. పంట వచ్చింది. జాయిన్ కాకముందు తెల్లగాయలు 7 క్వింటాలు వచ్చిందంటే మీకు ఒక 90,000 లాసు. అది జాయిన్ అయిన తర్వాత తెల్లగాయలు తక్కువ, ఎరుపు ఎక్కువ వచ్చింది. మంచిది. ఏమైనా మన వెస్టేజ్ వాళ్ళకి రుణపడి ఉండాలి. అందులో వెస్టేజ్లు జాయిన్ కావడం వల్ల మంచి ఆరోగ్యమైన అన్ని మందులు ఉన్నాయి, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఇన్కమ్ ఉంటది, మంచి ఆదాయం కూడా. తోట బాగుందిలేండి. మీ మిస్సెస్ కూడా వెస్టేజ్లు జాయిన్ అయిందా? ఓకే ఓకే, కంగ్రాచులేషన్. ఇద్దరు బాగా వెస్టేజ్ జాయిన్ చేసి మంచిగా పంటలు పండిస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.